పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవదూతలచే కొనియాడబడుచున్నా దేవదూతలచే కొనియాడబడుచున్నా పరిశుద్ధుడా 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 చీకటి నుండి వెలుగులోనికి చీకటి నుండి వెలుగులోనికి మానవ జాతిని నడిపించిన జాతిని నడిపించిన వెలుగై వచ్చిన యేసుక్రీస్తు వెలుగై వచ్చిన యేసుక్రీస్తు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వాక్యమై ఉన్న దేవా సత్యమై ఉన్న దేవా వాక్యమై ఉన్న దేవా సత్యమై ఉన్న దేవా మార్గమై ఉన్న దేవా జీవమై ఉన్న దేవా మార్గమై ఉన్న దేవా జీవమై ఉన్న దేవా పరిశుద్ధుడా 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 ఆరాధనకు అర్హుడు నీవే ఆరాధనకు అర్హుడ నీవే ఆరాధనకు పాత్రుడు నీవే ఆరాధనకు పాత్రుడ నీవే ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో పరిశుద్ధుడా 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 చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు దుష్టత్వము నీవు చూడలేవు దుష్టత్వము నీవు చూడలేవు పరిశుద్ధుడా 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 మంచివాడా కరుణామయుడా మంచివాడా కరుణామయుడా పడి ఉన్న వారిని జాలిపడువాడా పడి ఉన్న వారిని జాలిపడువాడా స్వస్థపరచువాడా లేవనెత్తువాడా స్వస్థపరచువాడా లేవనెత్తువాడా పరిశుద్ధుడా 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 అపవాదిని అగ్నితో దహించిన వాడా అపవాదిని అగ్నితో దహించిన
వేసిన వాడా మా చుట్టూ అగ్ని కంచె వేసిన వాడా మిమ్మును ముట్టిన వారు నా కనుగుట్టును మిమ్మును ముట్టిన వారు మా కనుగుట్టును ముట్టిన వారితో సమానమంటివి ముట్టిన వారు సమానమంటివి. ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు. పరలోక రక్షణ మాకిచ్చినావు పరలోక రక్షణ మాకిచ్చినావు. శాశ్వత జీవము మాకిచ్చినావు శాశ్వత జీవము మాకిచ్చినావు. పరిశుద్ధుడా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరం కూర్చుందాం. ఈరోజు నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని నాకు చూపించాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పడిపోతుంది. దేవుని పిల్లల మీద సాతాను బాణాలు వేస్తూ ఉంటాడు. దేవుని పిల్లలంటే సాతానికి ఇష్టం ఉండదు. ఏదో విధంగా దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. పడిపోతే చూసి ఆనందిస్తాడు. కానీ దేవుడు తన వారిని పడనివ్వడు. పడిపోయినట్టు కనిపించినా తిరిగి నిలబడతారు. దేవుడు తనను నమ్మిన వారిని, యథార్థంగా ఉన్నవారిని విడిచిపెట్టడు. అయితే దేవుణ్ణి నమ్మిన వారు ఎలా ఉండాలి, దేవుణ్ణి నమ్మిన వారు ఎలా ఉంటే దేవుడు విడిచిపెట్టకుండా ఉంటాడు. ఆయన అంటాడు, నన్ను వెంబడింపక. ఎందుకంటే ఆయన్ని వెంబడించకుండా లోకాన్ని, మనుషుల్ని, ధనాన్ని, అధికారాన్ని, పాపాన్ని వెంబడించే వారికి దేవుడు సహాయం చేయలేడు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు, ఎవరిని ఎలా నిలబెడతాడు, ఎవరికి ఏ విధమైన కార్యాలు చేస్తాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. నాకు ఉదయకాలం నుంచి ఈ వాక్యం దేవుడు చూపిస్తున్నాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనము. సంఖ్యాకాండము 22. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు వారు ఆశీర్వదింపబడిన అని వారు. బిలాముతో చెప్పెను. కాబట్టి దావీదు ప్రార్థనలో ఏమంటాడంటే, నీవు నన్ను నా కుటుంబమును ఆశీర్వదించుము, నీవు ఆశీర్వదించిన అది ఎప్పటికీ ఆశీర్వాదమే. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా మీకు?
ఒక్కసారి దేవుడు ఆశీర్వదిస్తే ఆ వెనక్కి తీసుకోడు. ఆ ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోవటం అనేది జరగదు. తల్లిదండ్రులు నలుగురు పిల్లలు ఉంటే నేను చూసిన ఒక కుటుంబంలో వారికి 10 ఎకరాల పొలం ఉంది. నలుగురు పిల్లలకి 2 ఎకరాల కాడకి ఇచ్చారు వారు. 8 ఎకరాలు పిల్లలకి ఇచ్చి 2 ఎకరాలు తల్లిదండ్రులు పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ముగ్గురు పిల్లలు ఇంకొక ఎకరం అలా సంపాదించుకున్నారు. కానీ ఆఖరి వాడు 2 ఎకరాలు పాడు చేసేసుకున్నాడు. పాడు చేసుకున్నాక అన్నదమ్ములు ఎవరు చూడటం లేదు అతన్ని. అప్పుడు తల్లిదండ్రులు మళ్ళీ ఆ పిల్లవాడిని చేరతీసుకున్నారు. చేరతీసిన తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా ఈ 2 ఎకరాలు మా నలుగురికి పంచాలి, మీరు వాడిని చేరతీసి ఆడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నారేమో అని పిల్లలు తల్లిదండ్రుల మీద చాలా గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్న పిల్లలందరినీ కేకేసి, మీలో ఒక్కొక్కళ్ళకి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంది, ఆ చిన్నవాడికి ఉన్నదంతా పాడు చేసుకున్నాడు, ఏమీ లేదు, నా స్వార్జితమైన ఆస్తి నా ఇష్టము, కాబట్టి మీరు ఎవరు ఏమనుకున్నా కూడా నేను బతికున్నంత కాలం నా చిన్నపిల్లవాడు అలా ఉండకూడదు అని అతని 2 ఎకరాలు కూడా చిన్నవాడికి ఇచ్చేశాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకంటే, చిన్నవాడు పాడు చేసుకున్నాడు. చిన్నవాడు పాడు చేసుకున్నాడు కదా అని అన్నదమ్ములు గెంటేశారు. కానీ తల్లిదండ్రులు గెంటకుండా మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న 2 ఎకరాలు అతనికి ఇచ్చారు. హల్లెలూయా చెప్పండి. దీన్ని ఏమంటారంటే ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే దేవుడి గురించి. దేవుడి పిల్లలు చాలామంది పాడైపోయిన వాళ్ళు ఉంటారు. పాడైపోయిన వారిని ఎక్కువగా ప్రేమిస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. పాడైపోయిన వారి మీద ప్రేమ ఎక్కువ ఆయనకి. మనుషులకు ఉండదు. మనుషులకి పాడైపోయిన వాడి మీద ప్రేమ ఉండదు, కానీ దేవుడికి పాడైపోయిన వాడి మీద ప్రేమ. నిజమైన తండ్రికి, నిజమైన తల్లి బాగున్న వాళ్ళ కంటే పాడైపోయిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఇతడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను అంటాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు విడిచి పాపం అడవిలో తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకు ఒక స్థిరమైన కనాను అనే ప్రదేశానికి ఇంకా వారు రాలేదు. కానీ వారిని ఈ పిల్లలు ఒక నిమిషం కూడా కూర్చోదేంటి, వాళ్ళ అమ్మమ్మట వాళ్ళ నానమ్మట అయిపోయాయండి. కాబట్టి వింటున్నారా? ఇక్కడ వాళ్ళు ఇంకా ఒక స్థిరమైన ప్రదేశానికి దేవుడు ఇంకా తీసుకురాలేదు. కానీ వాళ్ళ మీద చాలా ఈర్ష్యగా ఈ బాలాకు అనేవాడు, బిలాము అంటే దేవుని బిడ్డ, దైవ సేవకుడు. ఈ బిలాం అంట ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. ఈ బిలాం ఏం చేస్తే జరుగుతుంది. కాబట్టి ఇంత బంగారం ఇచ్చి వాళ్ళ సేవకులను పంపించి ఇశ్రాయేలును శపించవలెను. చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. మనల్ని శాపం పెట్టి తిరగని ఒక అలాగా మనల్ని శాపం పెట్టి మనల్ని పాడైపోతే చూడాలనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు. మనం బాగుండాలనుకునేవారు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు.
బాగుండాలి అనేవారు. కన్న తల్లిదండ్రులే ఇద్దరు పిల్లలుంటే ఒకడు బాగుండాలి ఒకడు బాగోకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చాలా స్వార్థపూరితమైన మోసపూరితమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే ఇశ్రాయేలు పైకి రాకూడదు, నీవు శపించవలను, జాగ్రత్తగా వినాలి అని బిలాం దగ్గరికి కబురు పంపించాడు. బిలాం అన్నాడు, శపించాలన్నా ఆశీర్వదించాలన్నా అది నా చేతిలో లేదు. ఓ విషయం తెలుసా మీకు? సావుకులకి శపించడానికి ఆశీర్వదించడానికి అధికారం ఇస్తే బాగా డబ్బులు ఇచ్చే వాళ్ళని అందరినీ ఆశీర్వదించేద్దరు, డబ్బులు ఇవ్వని వాళ్ళని అందరినీ శపించేద్దరు వాళ్ళు. అలాంటి అధికారాలు ఇవ్వలేదు దేవుడు. దేవుని స్తోత్రం. సేవకుడికి ఏ అధికారం ఇవ్వలేదు. ఒకవేళ తెలియక ఆయన శపించేస్తే శాపం వచ్చేస్తుంది, ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదం అనుకోకండి మీరు. ఆశీర్వాదము శాపము దేవుడి దగ్గర నుంచి వస్తాయి. హల్లెలూయా. సేవకులు ఎవరంటే మీ గురించి ప్రార్థించేవారు, మీకు ఒక మంచి వాక్యాన్ని చెప్పేవారు, ఇలాగ జీవించండి అని చెప్పేవారే కానీ అధికారం లేదు, శపించే అధికారం లేదు, ఆశీర్వదించే అధికారము లేదు. దేవుని ఆత్మ చెప్తుంది. ఒకవేళ శాపమైనా ఆశీర్వాదమైనా అది నా సొంత నోటితో పలికితే జరగదు. దేవుని ఆత్మతోటి శపించిన ఆశీర్వదించిన జరిగిపోద్ది. హల్లెలూయా. దేవుని ఆత్మతోటి. అంతేగాని సొంతంగా ఎవరి మీద కోపం ఉండి లేకపోతే ఎవరి మీద ప్రేమ ఉండి, ప్రేమ ఉన్న వాళ్ళని ఆశీర్వదించి కోపం ఉన్న వాళ్ళని చెప్పించుకుంటూ వెళ్ళిపోతే ఎవరు మిగలరు. కాబట్టి బిలాము ప్రార్థన చేశాడు దేవుడికి, ప్రభువా ఏం చేయమంటావు, శపించమని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 12 అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? ఎవరు? ఎవరాళ్ళు? ఎవరు? ఎవరు? ఓ రోజు వచ్చో రోజు ఎగ్గొట్టి వాళ్ళ ఎవరు? ఇలాగ దేవుడి కోసం జీవించేవాళ్ళు. హల్లెలూయా. హామను పొగుడుతలేదు నేను. మీలో ఎవరైనా చెప్పండి, హామను ఆశీర్వదించకూడదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి మీకు అందరికీ భోజనం పెడుతుంది కదా, కష్టపడుతుంది కదా. అంచేత హామే కాదు, సంఘంలో నమ్మకంగా ఉన్నవారు అందరూ ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వదింపబడిన వారు ఈ లోకంలో ఆశీర్వాదం అంటే ఏమనుకోకండి, మేడ, బంగారం, వెండి, కారులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఏంటది స్వాతి గారు ఏమంటారు? ఆవిడేదో చూస్తుంది. సాఫ్ట్వేరా సాఫ్ట్వేరు. ఇది ఈ లోకంలో ఆశీర్వాదం ఏంటంటే ధనం. కానీ మీకు విషయం తెలుసా? ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తు మనతో కలిసి ఉండటం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యేసయ్య నాతో ఉండటమే ఆశీర్వాదం. మేడలు, మిద్దెలు, బంగారాలు. బొత్తిగా అమ్మాయి ఒంటి మీద బంగారం ఏమీ లేదు, ఆశీర్వాదం లేదా? మరి ఒక మేడ లేదు, ఆశీర్వాదం లేదా? ఎంత తప్పు! 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన
నీకది సమమౌనా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెతకి వచ్చినను నీకది సమమౌనా సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు తలంపులే నాకు నీ సన్నిధే నా పెన్నిధి దేవా నీ సన్నిధే నా పెన్నిధి దేవా నా పాపం తొలగింప మోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ చల్లని గాలి కలువరి చల్లని గాలి ఆవరించుమా ఆదుకొనుమా లాలించుమా లాలించుమా నీ సన్నిధే నా పెన్నిధి దేవా నీ సన్నిధే నా పెన్నిధి దేవా ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా నన్ను ముంచుమా నీ సన్నిధే నా పెన్నిధి దేవా దేవుని స్తోత్రం. రాత్రి ఇవాళ ఏంటి గొడవ? రాత్రేమో గాలి, ఇవాళ చెనుకులు. రాత్రి మరియమ్మ గారు అంటుంది, నాకేమనిపించిందంటే ఆ గాలి, ఆ వర్షం ఆవిడికి అనిపించిందంట ఆశీర్వాదంగా ఉందని. హల్లెలూయా. ఎందుకంటే ఇంత భయంకరమైన ఎండలో రాత్రి ఇలుగలు అంటున్నారు, అమ్మయ్య ప్రాణం తేలికైపోయిందండి, ఎంత చల్లగా ఉంది. ఆశీర్వాద వర్షం రాత్రి అలాగా ఉంది. ఈ రోజు అయితే కొంచెం పర్వాలేదు, కరెంట్ అన్న ఉంది. మొత్తం మీద ఈ హేమ కుటుంబం మీద ఏంటి ఆశీర్వాదం అని ఆలోచించాను నేను. మొత్తం మీద దేవుడు చాలా ఆశీర్వదించాడు. అయితే ఏంటండి ఆశీర్వాదం, నాకేం కనపడతలేదు అని కూర్చోడు అమ్మగారు. అమ్మ, పైకి కనబడేది ఆశీర్వాదం కాదు, కనబడని ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం పైకి కనిపించేది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. వారు ఆశీర్వదింపబడిన వారు, నువ్వు వారితోటి వెళ్ళకూడదు, శపించకూడదని ఆజ్ఞ ఎవరిదే చెప్పాలి? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అంటే అర్థం తెలుసా? ఎదురు తిరిగితే చాలా ప్రమాదం. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమణమే పాపం. ఇలాగా చెప్పేటప్పటికి పిల్లలు ఏం చేశాడంటే, బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ ఇంత బంగారం, ఇంత డబ్బు చూపించారు. అదేంటయ్యా బాబు, దేవుడు అలా చెప్తే ఎలాగా? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రపంచాలు ఉన్నా లేకపోయినా దేవుని మాట ఎప్పుడూ ఒక్కలాగా ఉంటుంది. హల్లెలూయా. మనుషులు రకరకాలుగా మారుతారు, దేవుడు మాట మారదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే అది నీ మరణం వరకు స్థిరం. ఎవరు చెప్పినా అది వెనక్కి తీసుకోడు. అది మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇతను మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవుడా మరి వాళ్ళు ఈ పిచ్చోడికి డబ్బు పిచ్చి పట్టింది వీడికి. అప్పుడు దేవుడు మాట్లాడలేదు, బయలుదేరాడు.
దారిలో దేవుడు ఒక పెద్ద ఖడ్గంతో నుంచున్నాడు. వీడి కంటికి కనబడలేదు. గాడిద చూసింది. గాడిద ముందుకు వెళ్తలేదు, కొట్టాడు. అప్పుడు గాడిదకి నోరిచ్చాడు దేవుడు. గాడిద అంటది, ఇంత నమ్మకంగా ఉన్న నన్ను ఎందుకు కొడుతున్నావు అంది. మరి నువ్వు ఎందుకు వెళ్తలేదు అన్నాడు. అప్పుడు ఎదురుగుండా దేవుడు, కళ్ళు ముసుకుపోయినాయా నీకు? గాడిద ఒక్క అడుగేసుంటే నీ తలకాయ నరికేద్దును అన్నాడు. హల్లెలూయా. తలకాయ నరికేస్తాడు, పిచ్చి పిచ్చి హాలేస్తే. దేవుడితో ఆటలు ఆడకూడదు. దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి రాకూడదు. వచ్చామంటే ఆయనకి ఇష్టలుగానే ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీర్లేదంతే. నా ఇష్టము అంటానికి వీర్లేదు. ఆయన ఇష్టమే జరగాలి. తలకాయ ఖండించేద్దును అన్నాడు. అయ్యో ప్రభు అంటే, జాగ్రత్త, ఎల్లు, నేను చెప్పిందే అక్కడ చెప్పు. హల్లెలూయా. చెప్పు. ఏం చెప్పాలి బిలాము? చెప్పండి, ఎవరు చెప్పింది చెప్పాలి? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ప్రేమిస్తున్నాడో లేదో చెప్పండి, చెప్పాలి. ఎంత ప్రేమిస్తున్నాడు? ఈ గొడవ అంతా ఇశ్రాయేలు జనాంగానికి తెలుసా? తెలియదు. ఈ శాపాలు, ఈ గొడవలు, దేవుడు మాట్లాడుతూ ఇదంతా వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ తరఫున దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. మన పక్షముగా దేవుడు ఇన్ని కార్యాలు చేస్తుంటే మనం దేవుడి దగ్గర ఎలా ఉండాలి? ప్రాణం ఇచ్చేలాగా జీవించాలి. హల్లెలూయా. దేవుడి కోసం ప్రాణం ఇవ్వాలి. దేవుడి కోసం ఏం చేయటానికన్నా సిద్ధంగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఇంకో విషయం తెలుసా? మనకు రోడ్డు మీద వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా మనకి ప్రమాదాలు, మరణాలు అన్నీ పొంచి ఉంటాయి. మనల్ని చంపటానికి అనేక మంది పొంచి ఉంటారు. మనం పడిపోతే చూడాలని అనేక మంది చూస్తూ ఉంటారు. మీకందరికి చాలా హెచ్చరికలు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. మీరు దేవుడు పక్షంగా ఉన్నంతకాలం మీకే భయము లేదు. హల్లెలూయా. మీరు అటు ఇటు ఉంటే శిథిలమైపోతారు, మళ్ళీ పైకి లేవరు. జాగ్రత్త. ఒకరోజు చెప్పాను నేను, యాకుల లక్ష్మి గారికి ప్రార్థన చేస్తూ, మీరు చేతనైనంత వరకు సహాయం చేశారు. బయట వాళ్ళకి చేశారు, ఇంట్లో వాళ్ళకి చేశారు, ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. మీరు చేతనైనంత వరకు మీరు సహాయం చేశారు కనుక మీకు ఎప్పటికీ లోటు కలగకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఇది తప్పదండి. నీరు పోయేవారికి నీరు పోయబడును. పోసేవాడు ఎవరు? దేవుడు. ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళు చెడిపోవాలని లేదు మనకి, ఒకళ్ళు పాడైపోవాలని లేదు మనకి, నేనే బాగుండాలని లేదు మనకి. నా చుట్టూ ఉన్నవారు, నా వాళ్ళు, బాధల్లో ఉన్నవారు అందరూ బాగుండాలని ఉంది మనకి. ఎందుకంటే హృదయమును ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఏమెరిగిన దేవుడు? హృదయము ఎరిగిన దేవుడు. ఆవిడ హృదయం తెలుసు, ఈవిడ హృదయం తెలుసు, ఆవిడ హృదయం తెలుసు, నా హృదయం తెలుసు, ఆయన హృదయం తెలుసు. ఎక్కడో ఉన్నాడు, ఆయన హృదయం తెలుసు. దేవుని స్తోత్రం. మనకు తెలియదు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా,
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ అంటారు, ఈ చిన్నోడు ఈ ఆమె చిన్న కొడుకు అంటే మాకు అందరికి ఇష్టం అంటారండి. ఎందుకంటారు? ఒక మనిషి ద ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. హృదయపు ఆలోచనలు ముఖంలో కనపడతాయంట. హల్లెలూయా. ఏంటంటే ఒక మనిషిని చూసేటప్పటికి వీళ్ళు మంచోళ్ళు అని అనిపిస్తుంది మనకి. వాళ్ళకి ఏదైనా పెడదాం, వాళ్ళకి ఏదైనా ఇద్దాం. కొంతమందిని చూసేటప్పటికి అసలు ఉన్నది కూడా వాళ్ళకి ఇవ్వబుద్ది ఇది మనకి. ఇది దేవుడు నిర్ణయించింది. దేవుడు నిర్ణయించింది. దేవుడు యెహోవానగు నేను హృదయమును పరీక్షించువాడను. హల్లెలూయా. హృదయం కావాలి ఆయనకి. ఏమో హృదయం దేవుడికి నచ్చిందేమో, లక్ష్మి గారి హృదయం దేవుడికి నచ్చిందేమో, లేదా ఇక్కడ ఉన్న వారిలో కొందరు హృదయాలు దేవుడికి నచ్చినాయేమో. అంచేత ఆ అన్నదమ్ములందరినీ వరుసగా వద్దన్నాడు. కడసారపు వాడున్నాడు దావీదు, వాడొక్కడే ఆ కుటుంబంలో మంచివాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులు చెడ్డవారు మంచివారని నిర్ణయించకూడదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు మంచివాడు అన్న తర్వాత మనం చెడ్డవాడు అంటే ప్రమాదమేనా? ఎవరికి? మనకే. దేవుని స్తోత్రం. దేవుడు మంచివాడు అన్న తర్వాత మనం చెడ్డవాడు అన్న కుదరదు. కాబట్టి ఇతను బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు, చదవండి, తొందరగా ముగించుకుందాం. కాబట్టి 23వ అధ్యాయం 19వ వచనం. 23:19. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, ప్రత్యాతపడ్డకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. అంచేత దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ నోరు మూసుకుని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అది దేవుడు ఆర్డర్. దేవుడికి వ్యతిరేకమైన మాట చెల్లదు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు. అంటే మానవులు ఏం చేస్తారు? అబద్ధాలు ఆడతారా? ఒకటి కాదు, 1000. మానవుడు అబద్ధమాడతాడు, దేవుడు అబద్ధమాడు. పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు. పశ్చాత్తాపడతాం అంటే అర్థమైంది మీకు?
అయ్యో ఇలా చేసేసానే, అయ్యో వాళ్ళకి అనవసరంగా ఇచ్చేసానే, అయ్యో వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేసానే, అయ్యో వాళ్ళని ఆశీర్వదించేసానే, అయ్యో వాళ్ళకు 100 కోట్లు ఇచ్చేసానే అని మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. ఆయన చేశాడంటే అది స్థిరం. హల్లెలూయా. మళ్ళీ దేవుడు వెనక్కి ముందుకి మళ్ళా గుంపు చెంపులు పడిపోయే దేవుడు కాదు. పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు. చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపించకుండానా. దేవుడు చెప్పాడంటే చేస్తాడు, మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు మన జీవిత కాలం మనకు కూడా ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారిని ఎవ్వరూ సరపలేరు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి. మా బావగారు నా కారు వేసుకెళ్ళాడు మొన్న ప్రేమ కుమార్ దగ్గర. అన్నాడంటే, ఈ మూర్తి గారు ఏంటో నాకు ఆశ్చర్యమయ్యా, అక్కడ జనం వేల కొద్దీ ఉండేవారు అతని దగ్గర. సరే ఏదో అన్నీ పోయిన ఇంటికి వచ్చేసాడు, శుభ్రంగా ఇంటికాడ కూర్చున్నాడు అనుకుంటే, ఇక్కడ జనమే, అక్కడ జనమే, ఎక్కడ చూసినా జనమే. మరణం వరకు జనం నాతోటే ఉంటారు. హల్లెలూయా. కారణం ఎవరు? ఆయన ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పదలుచుకున్న ఒక్కొక్కటే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో ఎప్పుడు పాడు చేసుకోకండి. హల్లెలూయా. పాపంలో పడిపోకండి, లోకంలో పడిపోకండి, మోసంలో పడిపోకండి, వేషంలో పడిపోకండి. ఈ అమ్మాయి వాదింతది అందరితోటి, వాళ్ళ అమ్మతోటి అవనే లేకపోతే ఎవరితోటైనా వాదింతది. మాతో కూడా వాదింతది ఈ పిల్ల. ఏమని వాదింతదంటే, అంకుల్ గారు, ఆంటీ గారు, లేకపోతే అమ్మ, నాన్న, మామయ్య ఒక మాట అంటుంది, నేనేం తప్పు చేశానని వాదింతది. హల్లెలూయా. మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అమ్మ ఏం మాట్లాడతాం? ఇంకా మన అందరం మాట అంటాం, వాళ్ళ అమ్మదే అంట. తప్పు చేసావని ఎవరు అన్నారే బాబు అంటారు. ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె, సింహంలాగా వెళ్ళిపోద్ది బండి. అమ్మ స్పీడ్గా పోతూ ఉంటుంది, వెనకాలేమో సన్నంగా ఉన్న వాళ్ళు ఎక్కించుకుంటుంది. వాళ్ళు ఎగిరిపోయి కింద పడతారో ఏంటో అర్థం అవుతా కదా. కాబట్టి నాకేంటంటే, సంఘంలో నమ్మకమైన వాళ్ళని చూస్తే సంతోషం కలుగుతుంది. మాట ఇచ్చి తప్పే కంటే మాట ఇవ్వకుండా ఉండటం మంచిదని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. ఒకసారి అమ్మ యేసు సేవా కేంద్రానికి మానేయమ్మా అన్నాను. ఆవిడ అంత ఒక మాట అందులో, యేసు సేవా కేంద్రం యేసు ప్రభువుదండి, మీది కదా అంత. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. మనకే అయిపోయింది. అవును, నిజమే. అది మహానుభావుడైన యేసుక్రీస్తు స్థాపించిన సంఘం. హల్లెలూయా. అంత పట్టుదల, నమ్మకం. ఓ రోజు అడిగాను, ఏంటి ఈ అమ్మాయి ఎంత పట్టుదలగా ఉంటా కారణం ఏంటయ్యా అని అడిగాను. ఎవరిని? సతీష్ని. వాళ్ళ నాన్నగారు పోలికండి అన్నాడు. ఓహో అలాగా, అప్పుడు దాకా నాకు తెలుసు అనుకున్నాను. మనకేం తెలుసండి మరి. దేవుని స్తోత్రం తెలుపుతాం. కానీ పట్టుదల గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో పట్టుదల ఉండాలి? అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని విషయంలో మాత్రమే పట్టుదల ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ విషయంలో? ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధ జీవితంలో, యథార్థ జీవితంలో, దేవుని విషయంలో మనము పట్టుదల కలిగి ఉండాలి. కాబట్టి దీవించుమని నాకు సెలవాయను. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి ఏం చేయాలంటున్నాడు? వాళ్ళనే
నాతో కూడా అదే చెప్పాడు, వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళందరినీ కుటుంబాన్ని ఆశీర్వదించరా అన్నాడు. హల్లెలూయా. దీవించుమని నాకు సెలవాయను. అందరూ నాతో చెప్పండి, ఆయన దీవించను. చెప్పండి. నువ్వు నేనేం చేస్తాం ఇంకా మహేశ్వ గారు మార్చేద్దామా? ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని ఎవరు మార్చలేరు. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదమైన శాపమైన దేవుడి దగ్గర నుంచే వస్తుంది. కానీ నమ్మకమైన వారికి ఆశీర్వాదం మెండుగా కలుగుతుంది. అందుకే ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరం వీరిని ఆశీర్వదిద్దాం. ప్రేమ గల తండ్రి హేమను, సతీష్ని, పిల్లల్ని, లక్ష్మి గారిని, వారి భర్తను, వారి అబ్బాయిని, కోడల్ని, మనవల్ని, అలాగే సమూయేలు గారు ఆయన భార్యని, ఆయనకి ఇచ్చిన వేరొక కుమారుడు కోడల్ని, మనమల్ని, వీరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి స్వరూపము, చిన్న బిడ్డను అందరినీ ఆశీర్వదించి, అలాగే మరి గర్భఫలముతో నిండుకున్న బిడ్డను దీవించి మంచి బిడ్డను ఆ అమ్మాయి కూడా అనుగ్రహించి దీవించమని, ఈరోజు ఇలాంటి వాతావరణంలో కూడా మీరు రాత్రి కానీ ఇప్పుడు కానీ ఇబ్బంది లేకుండా జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కొరకు నమ్మకంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఏముందండి?